ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దాని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అది గతి కంటే దాని గతి నెమ్మది కలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు గదా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా. అయినను వారి మనసు సంతుష్టి నందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాసులు కలిగి తిరుగులాడు కన్నా ఎదుట నున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికి ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలం కిందనే తెలియబడెను. ఆయా మనుషులు ఎట్టివారవుదురో అది నిర్ణయమాయెను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరు చెప్పగలరు? ఆమేన్.